Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. హనుమంతుణ్ణి ఆరాధించే వారికి ఒంటరితనం ఉండదు అని అంటారు. దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని జయసింహ గారి మాటల్లో విందాం. జయసింహ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడంతా ఒంటరితనమే. ఇప్పుడు ట్రెండ్ అయితే ఎవరు పెద్దగా నానే వాళ్ళు ఉండట్లేదు, ఉన్నా కూడా ఎక్కడో వచ్చి ఉంటున్నారు ఉద్యోగాలు చదవని. హనుమంతుని ఆరాధన ఒంటరితనం లేకుండా చేస్తుందా? హనుమంతుడి ఆరాధన ఖచ్చితంగా ఒంటరితనం లేకుండా చేస్తుంది, అందులో అనుమానం లేదు. రెండో ఆలోచన కూడా లేదు. అయితే అసలు మామూలుగా కూడా ఏ దైవ భక్తి ఉన్నా సరే ఎందుకు ఏంటి తేడా, నాస్తికుడికైనా ఒక ఆస్తికుడికైనా తేడా ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఇద్దరు ఒకేలాంటి జీవితం ఉంటుంది. నిజానికి కొన్నిసార్లు నాస్తికులకు వచ్చినంత సక్సెస్ ఆస్తికులకు రాదు కూడా. చాలాసార్లు అనుమానం వస్తుంది, దేవుడిని నమ్ముతున్నాం కదా, మరి నమ్ముతున్నప్పుడు మనకు వచ్చిన లాభం ఏంటి, వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళు బాగున్నారు కదా అన్నప్పుడు ఇక కర్మ సిద్ధాంతం అది వేరే చెప్తుంది. వాడు గతంలో చేసిన పుణ్యం ఇప్పుడు అనుభవిస్తున్నాడు, ఇక మీదట అనుభవించాలంటే మళ్ళీ పుణ్యం చేయాలి. అంతేకాకుండా నాస్తికుడై కూడా మంచి పనులు చేస్తే వాడికి పుణ్యం వస్తుంది. నాస్తికత్వం వల్ల నష్టము అంటే ఏం లేదు, ప్రత్యేకంగా ఏం లేదు నష్టం. నాస్తికుడు కూడా హ్యాపీగా బతికేయచ్చు. అయితే ఈ జన్మ మరణ పరంపరల నుంచి బయటికి రావాలి అని అనుకున్నప్పుడు నాస్తికత్వానికి బదులు మనకు ఆస్తికత్వం ఉండాలి, ఒక దేవుడిని నమ్మాలి, ఒక శక్తిని ఆరాధించాలి. అందులో ఆ శక్తి నన్ను ఈ జన్మ మరణ పరంపరల్లోంచి బయటపడేసి మోక్ష స్థితికి తీసుకెళ్తుంది అని నమ్మాలి. ఇది మొత్తం కూడా నమ్మకం మీద ఆధారపడ్డది. ఎందుకంటే జ్ఞానోదయం అయ్యే వరకు నమ్మకమే. నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, మనం అంతా నమ్ముతున్నాం కరెక్టే, కానీ ఒకవేళ నిజం కాకపోతే, స్వర్గం ఉంది నరకం ఉంది అనుకుంటున్నాం, తీరా చనిపోయిన తర్వాత ఏం లేకపోతే. కాబట్టి ఇక్కడ ఇవన్నీ విశ్వాసాల మీద ఆధారపడ్డాయి. ఈ విశ్వాసాలు నాకు లేవు అనుకున్నవాడు నాస్తికుడు అవుతాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నాస్తికుడిగా ఒక ఇది చెప్తారన్నట్టు పొలిటికల్గా, ఎవరు టీనేజ్లో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ అవ్వని వాడు ఏదో తప్పు చేస్తున్నాడు అని అర్థం. కానీ 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కమ్యూనిస్ట్గా ఉన్నాడంటే అప్పుడు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఎందుకంటే కమ్యూనిజము విశ్వాసాలను నమ్మదు, గతితార్కికవాదం అని చెప్తారు. అంటే ప్రతిదాన్ని భౌతికవాదం వైపు వెళ్తారు. నాకు ఈ కారణానికి ఈ కారణం ఉండాలి అని చెప్పుకుంటారు. హేతువాదాన్ని ఎక్కువ వరకు, అంటే మోస్ట్లీ కమ్యూనిస్టులు నాస్తికులు హేతువాదులు అంతా ఒకటే వర్గంగా ఉంటారు. ప్రూఫ్ ఏంటి అంటే అయితే సరే, మతమంది లాంటిది అదంతా వేరే ముచ్చట. కానీ అట్లీస్ట్ వ్యక్తిగత స్థాయిలో తీసుకున్నా కూడా, సిద్ధాంతం మొదలైంది వ్యక్తిగత స్థాయిలో కూడా నాకు ప్రూఫ్ లేదు కాబట్టి నేను నమ్మనంట. నమ్మకపోవడం నేను చెప్పినట్టుగా టీనేజ్లో బాగుంటుంది. ఎందుకు అంటే టీనేజ్లో సమయానికి ఆకలేస్తుంది, సమయానికి హార్మోన్స్ విడుదలవుతాయి, సమయానికి కామం కలుగుతుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. టైం ఎక్కడిది, టైం లేదు. టైం లేనంతసేపు బాగానే ఉంటుంది. కానీ ఒక 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత, ఇప్పుడు మనం తినే ఆహారాలకి ఎప్పుడు డయాబెటీస్ వస్తుందో బీపీ వస్తుందో తెలియదు కాబట్టి మనం యావరేజ్గా ఒక 30 పెట్టుకుంటే, 30 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఖాళీ టైం పెరుగుతుంది. చేసే పని చాలా ఉంటుంది, మనం చేయనప్పుడు ఏమవుతుంది అంటే ఒంటరితనం వస్తుంది. ఒంటరితనం ఎప్పుడు వస్తుంది అంటే అనారోగ్యం వస్తే, రాత్రి మిగతా అందరు పడుకొని ఉన్నప్పుడు రాత్రి 1 గంటన్నర 2 గంటలప్పుడు మేలుకు అవుతుంది. మేలుకు అయినప్పుడు ఏదో ఆయాసమో అజీర్తో లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో ఏదో వస్తుంది. ఇవేవి రాకుండా మనశ్శాంతి లోపిస్తుంది. రేపు పొద్దున ఈఎంఐ కట్టాలి, వాడు వస్తాడు, ఇంటి మీదకి వస్తాడు, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ సమస్యలు వచ్చి మేలుకు వచ్చినప్పుడు మిగతా అందరూ పడుకుంటారు. అప్పుడు వీడికి ఒంటరితనం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ ఒంటరితనం అలవాటు అయినప్పుడు అట్లా పెరుగుతూ వచ్చినప్పుడు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మన వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అప్పుడు వీడు ఖాళీగా కూర్చున్నప్పుడు ఏంటి జీవితంలో లాస్ట్ 5 సంవత్సరాలు ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు అవసరం వస్తుంది అనమాట. ఏం లేదు, నేను ఒకటి చెప్తుంటే సరదాగా, లక్షాధికారి చనిపోయేటప్పుడు లక్షలు వదిలిపెట్టి వెళ్తాడు, కోటీశ్వరుడు కోట్లు వదిలిపెట్టి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అన్న వదిలిపెట్టాలి. ఇవి వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు మనకు నెక్స్ట్ జన్మలకు క్యారీ ఫార్వర్డ్ ఏమవుతుంది అన్నప్పుడు మనకు దేవుడు అవసరం అవుతాడు. ఎందుకంటే ఇక్కడ ఉండేది అక్కడ ఉండేది దేవుడే, ఇక్కడ ఉండేది అక్కడ ఉండేది నామస్మరణ ఒకటే, ఇక్కడ ఉండేది అక్కడ ఉండేది పుణ్యం ఒకటే, మిగతా అన్ని ఇక్కడే వదిలేసిపోవాల్సి వస్తుంది. కారు బంగ్లా అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళి అక్కడ పోయి మళ్ళీ పుట్టినాక అక్కడ కూడా కారు బంగ్లా ఉన్నాయంటే మనం ఇక్కడ నామస్మరణ చేసినట్టుగా గుర్తు. ఇవన్నిటి కోసము ఒంటరితనం రావద్దంటే దేవుడు ఉండాలి. అందులోనూ హనుమంతుడు ఎందుకు ఉండాలి అంటే, నేను ఎప్పుడు మనం కూడా ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాను, హనుమానం ఈ రెండు వ్యతిరేక పదాలు. అనుమానం లేనివాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు, లేదంటే హనుమంతుడి దగ్గరికి వెళ్ళి అనుమానాన్ని వదిలేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. ఒంటరితనం ఎప్పుడు ఉండదు అంటే అనుమానం లేనప్పుడు ఉండదు. రమణ మహర్షికి ఒకరే ఉన్నా ఎప్పుడు ఒంటరితనం లేదు. అరుణాచలం కొండ మీద రమణ మహర్షి తన పక్కన ఎవరు లేనప్పుడు ఉన్నారు, తన పక్కకు 100 మంది భక్తులు వచ్చినప్పుడు ఉన్నారు, కానీ ఆయనకు మాత్రం ఒంటరితనం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన సత్యాన్ని
రియలైజ్ అయిపోయాడు కాబట్టి, జ్ఞాన ఉదయం పొందాడు కాబట్టి. ఈ సృష్టి మొత్తంలో శివుడికి స్థాను అనే పేరుంది. దాని అర్థం ఏంటంటే కదలలేని వాడు అన్నాడు. ఎందుకు కదులుతాడు? తానే కదా. అయితే ఉన్నప్పుడు కదలడానికి ఏం ఉండదు కదా. శివుడు ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదలాలంటే శివుడు గాని ఇంకో ప్రాంతం ఉండాలి. శివుడు గాని ప్రాంతము, శివుడు గాని సృష్టి, శివుడు గాని విశ్వము లేదు కాబట్టి శివుడు కదలలేడు. అట్లా రమణ మహర్షి కూడా కదిలినట్టు మనకు కనిపించవచ్చు, కానీ ఆయన కదలడానికి ఏమి లేదు, కదిలితే వచ్చే లాభము ఏమి లేదు. ఆ రమణ మహర్షి స్థాయి మనకు అందరికీ రాదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే హనుమంతుడిని భక్తి మార్గంలో వాళ్ళది. రమణ మహర్షిది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో రమణ మహర్షికి కృష్ణుడు, శివుడు, హనుమంతుడు అక్కర్లేదు. ఆయనకు అందరూ ఒకటే, సత్యం తెలిసిపోయింది కాబట్టి అద్వైత స్థితిలో ఉన్నారు ఆయన. మనం అద్వైత స్థితిలో లేరు కాబట్టి మనకు ఒంటరితనం రాకూడదు. లేదు అంటే డిప్రెషన్ అంటే ఏంటి? ఒంటరితనం. మనం 100 మందిలో మధ్యలో ఉండి కూడా వాళ్ళు ఎవరితో కలవలేకపోవడం ఒంటరితనం. ఈ ఒంటరితనానికి విరుగుడు ఏంటి అంటే హనుమద్భక్తి. హనుమద్భక్తి వల్ల మనకు నిరంతరం హనుమంతుడు మన వెంట ఉన్నాడనే ఒక భావం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. అది హనుమద్భక్తులకి అనుభవైక వేద్యం. ప్రతిరోజు వాళ్ళు అనుభవిస్తారు. మీరు ఎప్పుడైతే హనుమంతుడిని ఖచ్చితంగా ఆరాధిస్తూ ఉంటారో భక్తితో, ఏదో కేవలం చాలామంది అడుగుతారు హనుమాన్ చాలీసా చదువు అంటే ఎన్ని రోజులు గురుగారు అంట. అని ఆ క్వశ్చన్లోనే ఎప్పుడు ఆపేయాలి అని అర్థం అంతే కదా. 40 రోజులని నేను చెప్తే అర్థం ఏంటి? నువ్వు 41 రోజు కోసం ఎదురు చూస్తున్నావు అని అర్థం. అయ్యప్ప దీక్షల సమయంలో కూడా ఒక తరంలో ఒక 1000 మంది స్వామి మాల వేసుకుంటే అందులో ఒక్కరు మాత్రం ఎవరో ఆ 40 రోజుల తర్వాత ఇంకా లైఫ్ అట్లనే ఉండిపోతారు. అదే ఆహారం, అదే మద్యం తాగకపోవడం, మాంసం ముట్టకపోవడం, అట్లా ఉండిపోతారు. ఒక్కడే బాగుపడ్డట్టు లెక్క. మిగతా వాళ్ళందరూ సరే మంచిది, మొత్తం నా 40 రోజులు కూడా తినడం కొంత బెటర్. అందుకని హనుమంతుడిని ఎట్లా ఆరాధించాలంటే హనుమాన్ చాలీసా 11 సార్ల, 27 సార్ల, 108 సార్ల ఇట్లా కాకుండా హనుమంతుడిని మనం పూజిస్తున్నామంటే, ఇక్కడ సామవేదం షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే నామము దేవుడు వేరువేరు కాదు. నువ్వు మంత్రమో నామమో చేస్తున్నావంటే ఆ దేవుడు నీతో ఉన్నాడని అర్థం. లలితా సహస్రనామం చదువుతున్నావు అంటే మన పక్కన లలితాదేవి ఉన్నట్టుగా. ఎందుకు? లలితా సహస్రనామ స్తోత్రమే అమ్మవారు కాబట్టి. మళ్ళీ అమ్మవారు ప్రత్యేకంగా మనం ఇది చదివితే ఆమె రావడం కాదు. ఈ మంత్రము, ఈ స్తోత్రమే అమ్మవారు కాబట్టి. అట్లా హనుమంతుడిని మనం నమ్ముతున్నామంటే హనుమంతుడు నిరంతరం మనతో ఉన్నట్టు. రెండోది ఏంటి? హనుమద్భక్తులు ఎప్పుడు నిరంతరం రామనామం చేస్తుంటారు. రామ అనే పదంలోనే రమించడం ఉంది. రామనామం చదివేవాడికి ఆహారము, బట్టలు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ వస్తాయి. ఎట్లాగొస్తాయి? ఎందుకంటే రాముడిచ్చిన సంపద ఇంకెవరు ఇవ్వరు. కానీ అవేవి ఉన్నా లేకున్నా కూడా రామనామం, ఒక త్యాగయ్య కావచ్చు, ఒక వీళ్ళు ఎవరైనా కావచ్చు, మన తులసిదాస్ కావచ్చు, వీళ్ళందరి ఆనందానికి కారణం ఏంటి అంటే రామనామం ఎవరైతే జపిస్తారో వాళ్ళు రమించిపోతారు. అంటే తమలో తామే ఆనందాన్ని పొందుతారు. ఇంకా మళ్ళీ కూడా ఒంటరితనం ఎక్కడుంది? కాబట్టి హనుమంతుడి భక్తులు రామనామం జపిస్తారు. రామనామం జపించినందువల్ల హనుమంతుడి వాళ్ళ వెంట ఉంటాడు. హనుమంతుడు వెంటున్నాక ఇంకా ఒంటరితనం ఏమీ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే హనుమంతుడు చిన్నప్పుడే చాలా తుంటరి పనులు చేశాడు. మహర్షులందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇవన్నీ చించేయడం అవన్నీ చేస్తాడు. సూర్యుడినే మింగేయడానికి పోయాడు. కాబట్టి హనుమంతుడిలో అంతర్భాగంగా తుంటరితనం ఉంది కాబట్టి తుంటరితనం ఉన్న హనుమంతుడిని నమ్ముకుంటే ఒంటరితనం ఎప్పుడు కాదు. ఎంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.